ఇక రెండవ అంశానికి వస్తే ఓట్ల చోరీ అనేది కేవలము ఓటు అంటే ఒక ఇంట్లో 100 ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి అనే దానికంటే కూడా అసలు ఓట్లను కొనడం అనేది పెద్ద దుర్మార్గమైన చర్య. ఇవాళ ఒక్కొక్కరు 100 కోట్లు పెట్టి ఒక ఎమ్మెల్యే గెలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఆ సొమ్ము, ఎట్లా తీసుకొస్తున్నారు ఆ డబ్బు, అది చాలా కీలకమైన అంశం. ఇప్పుడు ఈ అంశం మీద చర్చ జరగట్లేదు. ఇవాళ డబ్బు అనేది అత్యంత కీలక భూమిక ఎన్నికల్లో పోషిస్తున్నది. అసలు ఈ డబ్బు అనే దాంట్లో ఈ ప్రక్రియను ఆపడంలో ఎలక్షన్ కమిషన్ వైఫల్యం చెందుతున్నది అనేది చాలా స్పష్టం. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా డబ్బు విషయం మాట్లాడతలేరు. ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్నాడు తప్ప డబ్బు గురించి మాట్లాడతలేరు. అసలు డబ్బే అత్యంత ప్రమాదకరం, అత్యంత కీలకము, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంది డబ్బు. సో ఈ ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఉండదు ఓట్ల చోరీ కార్యక్రమం. ఓట్ల చోరీ కార్యక్రమం అనేది ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాల్సిందే. దాంట్లో ఎవరు కూడా వెనుకపోదు. ఎందుకంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం అది విరుద్ధం, అట్లాగే ప్రజాస్వామ్యానికి విఘాతం. సో ఈవీఎంల మేనేజ్మెంట్ ఒకటి. ఈవీఎంల మేనేజ్మెంట్ అనేది కూడా ఇవాళ ఓట్ల చోరీలో భాగమే. ఎందుకంటే ఓట్ల చోరీ అనేది కేవలము ఒక అంశమే కాదు. అక్కడ 43 ఓట్లు 100 ఓట్లు ఒక ఇంట్లో ఉండడం ఒకటే కాదు. సో ఈవీఎంల అంశం కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు పెద్దగా పట్టించుకోవట్లేదు. సో ఈవీఎంల మ్యానిపులేషన్ జరిగింది అనేది మనకు ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాలలో కానీ పెద్ద ఎత్తున 43 లక్షల అదనపు ఓట్లు వచ్చినాయంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఏ రకంగా జరిగిందో అర్థమవుతుంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశంలో ఇవాళ గుజరాత్ కానీ మిగతా రాష్ట్రాలలో కానీ ఓట్ల చోరీ ఏ రకంగా ఈవీఎంల మేనేజ్మెంట్ లో కూడా జరుగుతున్నది అనే అంశాన్ని కూడా ఇవాళ చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. సో ఓట్ల చోరీ అనేక రూపాల్లో ఉంది. సో అనేక రూపాల్లో ఉన్న ఓట్ల చోరీ కేవలము దీని మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు ఓట్లు అనే దానికంటే డబుల్ కూడా వస్తాయి. ఒక్కోసారి డబుల్ అంటే ఇప్పుడు సర్ అనేది ఏదైతే వచ్చిందో సర్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. సో ఈ దీంట్లో కూడా ఏంటంటే డబుల్ ఒక వ్యక్తికి 4 ఓట్లు ఉండడం, అలాగే దాని పాన్ కార్డు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోవడం, దానివల్ల ఇవాళ డబ్బు ఎంత ఖర్చు పెడతాడు అనే లెక్కలు తేలకపోవడం, ఇవన్నీ కూడా ఇవన్నీ ఓట్ల చోరులే భాగమవుతాయి. ఈవీఎంల మేనేజ్మెంట్ కూడా ఓట్ల చోరులే భాగమవుతుంది. సో వీటన్నిటి మీద చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకోవాలంటే ఇట్లాంటి దుర్మార్గము, ఈ ఎన్నికల విధానంలో ఉన్న లోపాలు చాలా ఉన్నాయి. టిఎన్ శేషన్ గారు చాలా స్పష్టంగా ఆయన తన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో ఓట్ల చోరీ అంశం మీద వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ అంశం గురించి మాట్లాడినప్పుడు ఆయన గతంలో చనిపోక ముందు మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఎలక్షన్ కమిషన్ అనేది ఏ రకంగా ఉంటది, ఏ రకంగా ఉండాలనే అంశాలని ఇవాళ మనం ఆయన ఇంటర్వ్యూ ద్వారా చూడొచ్చు. ఒక అటానమస్ బాడీని ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వము ఇవాళ తన యొక్క తొత్తుగా మార్చుకున్నది, పూర్తిగా తన కబ్జాకి తెచ్చేసుకున్నది. సో కాబట్టి ఇవాళ ఇట్లాంటి దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తున్న క్రమంలో ప్రజలు చైతన్యమై తిరుగుబాటు చేసే రోజు వస్తుంది. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఇవాళ దుర్మార్గంగా గ్రూప్ 1 విద్యార్థులను అన్యాయం చేసి ఇవాళ గ్రూప్ 1 లో చాలా అవకతవకలు చేసేసి మేము న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో వాళ్ళకి నెరవేర్చకపోవడం, అట్లాగే 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చకపోవడం, చాలా అంశాలు కూడా ఇవాళ ఎన్నికల చర్చకు వస్తాయి. తప్పకుండా ప్రజల తీర్పు అనేది శిరసావహించారు. కాకపోతే దాంట్లో మ్యానిపులేషన్స్ ఏవైతే జరిగి కోట్లు ఖర్చు పెట్టి గెలిచినంత మాత్రాన, ఒకవేళ కాంగ్రెస్ గెలిచి అధికార దుర్వినియోగం పాల్పడినంత మాత్రాన వాళ్ళు గెలిచినట్టు కాదు. ఖచ్చితంగా ఇది ఒక సంకేతంగా ఇప్పుడు బీసీలు 42% బంధు కూడా ఇవాళ పిలిపించారు. దాన్ని చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ కనుక రేపు సుప్రీంకోర్టులో కనుక బలంగా వాదించి కొట్లాడి సాధించగలిగితే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిని మనం ఇవాళ సపోర్ట్ చేయొచ్చు. లేదంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల అనే అంశం కూడా వాళ్ళ తెర మీదకి చర్చలో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రాబోతుంది. కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది చాలా కీలకం ఇవాళ అన్ని పార్టీలకు కూడా. సో దాంట్లో ఈ ఓట్ల చోరీ అనేది చాలా చిన్న విషయము. సో కాబట్టి ఈ విషయంలో ఇంకా అనేక అంశాలు చర్చకు వస్తాయి. జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది ఇవాళ రేపు ఖచ్చితంగా తెలంగాణకు ఒక మలుపు. కేటీఆర్ గారు లేవనెత్తున్న అంశాలు కూడా ఖచ్చితంగా మనం చర్చనీయాంశ అంశాలే, వాటిని కూడా చర్చించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తాను.